పెద్దపంజాని మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హైస్కూల్ ప్లస్ జూనియర్ కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏర్పాటుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, దాతలను ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల పూర్వ వైభవం ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుందని, ఆ దిశగా ప్రతి ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ బడులలో విద్యాబోధన చేపట్టాలని కోరారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ఆ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు మరియు స్థానికంగా ఉన్న పరిశ్రమలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తన వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఆయన ప్రతిభా పురస్కారాలను అందించారు. అదేవిధంగా విద్యార్థులకు స్కూల్ కిట్స్ ను పంపిణీ చేపట్టారు. ఆయన పేరు చెప్పగానే ప్రజలు పులకించిపోతారు. పార్టీతో సంబంధం లేకుండా మనకు అనువున ప్రజలకి అందుబాటులో నిలిచే మన అమరన్నకు మరొక్కసారి పెద్దపంజానిలో ఎన్ని ఏళ్ళుగా ఒక లోటు ఉండేది, ఎన్ని స్కూళ్ళ కళాశాల లేదు అనే లోటు ఉండేది. ఆ లోటు నేటితో తీరిపోయింది. మన పంజాని మండలం అభివృద్ధి పదం మధ్య స్వాగతం, ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా మండల నాయకులు, ఎంపీపీ గారు, చాలా మంది నాయకులు విచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా, అధికారులకి, విచ్చేసినటువంటి కార్యకర్తలకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, విద్యార్థులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ప్రస్తుతం వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా పెద్దపంజాని సర్పంచ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.
ప్రస్తుతం మన ఉప విద్యాధికారి అయిన ఉప విద్యాశాఖ అధికారి గారిని వేదికపైకి రావాలని ఆహ్వానిస్తున్నాం సౌకర్యంతో. పెద్దపంచాయతీ మండల అదేవిధంగా పెద్దపంచాయతీ మండల విద్యాధికారి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. పెద్దపంచాయతీ మండల విద్యాధికారి 2వ విద్యాధికారి అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసినంత మా శిష్యుడు ఎల్ఎల్బి ఎంపీపీ రెడ్డప్ప గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. రెడ్డప్ప అంటే మంచివాడని అందరికీ తెలుసు. అదేవిధంగా నీతి నిజాయితీ పరుడు. ఇంకా పెద్దపంచాయతీ మండలంలో మాజీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ బిడ్డలతో నేను కూడా పాలు పంచుకున్నా. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మంచి చూసే అమర్నాథ్ రెడ్డి గారితో చేరడం ఈ యొక్క మండల అభివృద్ధి జరుగుతుందని, ఇంకా మా సోదరుడు శ్రీను ఎంపీటీసీ అయితేమి, జాఫర్ సర్పంచ్ అయితేమి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజెంట్ ఎంపీటీసీలు, ప్రజెంట్ సర్పంచులు, అధికారులకి, పోలీసుకి, పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నేనేదో పదవుల కోసమనో అమరన్న గారికి పదవి ఇస్తామనో నాకు ఇది కావాలని రాలేదు. చాలా మంది చెప్తే కూడా అయ్యా నేను అటువంటి ఉద్దేశంతో రాలేదు, నా ప్రతీకార చర్య కోసం వచ్చినానని. ఒకరి పేరు నేను చెప్పడం లేదు. ఈ రోజు ఆయన మన సొంత మండలం అన్నగారు, అదేవిధంగా తన కుటుంబం కూడా ఈ సొంత మండలం. అన్నగారు తండ్రి రామకృష్ణారెడ్డి పెద్ద ఆయన గారు కూడా సమితి ప్రెసిడెంట్ చౌడేపల్లి, నా తండ్రి పుంగనూరు తాలూకా సమితి ప్రెసిడెంట్, అదేవిధంగా వాళ్ళ మామగారు చౌడేపల్లి ప్రెసిడెంట్. వాళ్ళ ఫోటో కూడా అన్నగారు చూపించిన ఎంతో అన్యోన్యంగా చాలా బాగున్నారు ఆ రోజుల్లో వాళ్ళ ఫోటోలు. అదంతా చూసి కూడా మేమందరూ ఐకమత్యంగా శాశ్వతంగా కూడా ఇంకా రాజకీయాలంటే మా మధ్య ఎలాంటి ఇది లేకుండా మండలంలో తనకు ఎవరైనా వ్యతిరేకం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళని ఏమిటంతా నిర్ణయించినా కూడా తాను వాళ్ళకి కట్టుబడి ఉంటానని అన్నగారు యొక్క మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఏ గ్రామ పంచాయతీలోనూ కానీ తమ మీద చెప్తే ఆయన ఆశీర్వాదం ఏంటి, ఆయన మాట లేదు, నేను ఎక్కడ జోక్యం చేసుకోను. నా చిన్న పంచాయతీ సామనేరులో పుట్టిన గోనుమాకల పల్లి కాబట్టి దాని గురించి నేను చూసుకుంటా. అక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటా. వాళ్ళు తప్పు చేసినా కూడా క్షమిస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, అన్నగారు ఇంకా పెద్ద పంచాయతీని ప్రత్యేకంగా అభివృద్ధికి తీసుకొస్తారని, తెస్తాడని కానీ నేను కోరుకుంటూ ఈ రోజు ఉపాధ్యాయులు, హెచ్ఎం, ఎంఈఓ అందరితో కలిసిమెలిసి, అదే కాకుండా పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నా. సభ్యులు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, వేదిక పైనటువంటి అధికారులు, ఈ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిళ్ళే గారు, డిప్యూటీ డిఈఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఇతర అధికార బృందానికి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దపంచాయతీ మండల సోదర సోదరి మండలందరికీ కూడా పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా బాలబాలికలకు నా ఆశీస్సులు. ఈరోజు పెద్దపంచాయతీ మండల్ హెడ్ క్వార్టర్లో హై స్కూల్ నుంచి జూనియర్ కళాశాల +2 సంబంధించినటువంటి కాలేజీని మనం ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. ఇప్పుడే మీ ప్రధానోపాధ్యాయుల వారు ఈ పాఠశాల గురించి ఎప్పుడు ఇక్కడ పాఠశాల స్థాపించారు, ఏ రకంగా ఇక్కడికి ఆ పాఠశాల వచ్చిందని మీ ప్రధానోపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది. 1987లో ఇది ఒక్కటే మనకు ప్రభుత్వ హై స్కూల్ ఈ మండలంలో. అప్పుడు నేను ఇక్కడ
మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ని, వీరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నా. మా తండ్రి గారు శాసనసభ్యులుగా ఉన్నారు. ఆనాడు ఇక్కడ ప్రభుత్వ హై స్కూల్ రావడానికి ప్రధాన కారణం కీర్తిశేషులు ఆనాటి మంత్రి మరి పెద్దలు పుత్తూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి గాలి ముద్దుకృష్ణనాయుడు గారు ఆ రోజు విద్యాశాఖ మంత్రులుగా ఉన్నారు. ఆయన వల్లనే ఆ రోజు మా తండ్రి గారు ఆయన వల్లనే ఇక్కడికి ఈ పాఠశాల రావడం. ఎప్పటి నుంచినా కూడా మన మండల ఆఫీస్ పక్కనే ఒక ప్రైవేట్ దాంట్లో చాలా సంవత్సరాలు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ జాగా ఇచ్చే పరిస్థితి లేదు. చాలా సందర్భాల్లో నేను శాసనసభ్యుడు అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో కూడా ప్రయత్నం చేశాం. అయితే పెద్దలు తిమ్మిరెడ్డి గారు పెద్ద మనిషితో ఇక్కడ జాగా ఇవ్వడం, ఈ జాగాని ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్స్ కూడా ఆ రోజు ప్రభుత్వ పరంగా తీసుకురావడానికి ఆ రోజు చాలా ప్రయత్నాలు మేము ఉన్నప్పుడు చేసిన ఫలితమే ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ లో అటు పెద్ద పంజాలు కానీ మరి రోడ్డు పైన సత్రం కానీ రెండింటికి మధ్యలో ఈ యొక్క పాఠశాల రావడం. ఈ పాఠశాలను అప్పటిగా గత ప్రభుత్వంలో ఏదైతే జడ్పీటీసీగా ఉన్నటువంటి చెన్నారెడ్డి ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ కాంపౌండ్ వాల్ మొత్తం కూడా ఆయన కట్టించడం జరిగింది. దాన్ని కూడా మనం మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆనాడు ఆయన చేశాడు కాబట్టి ఇదంతా కూడా బ్రహ్మాండంగా కూడా ఈ ప్రాంతం బ్రహ్మాండంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి మంచి వాతావరణంలో ఇక్కడ ఇది జరిగిందని చెప్పి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. హెడ్ క్వార్టర్ లో మండల పరిధిలో ఎప్పటి నుంచినో మాకు జూనియర్ కళాశాల కావాలని ఈ మండల ప్రజానీకం ప్రభుత్వ పరంగా జూనియర్ కళాశాల కావాలని చెప్పి ఎప్పటి నుంచినో కోరుకుంది. అది ఈనాటికి కోరిక నెరవేరినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ, అదే విధంగా ఇదే మండల పరిధిలో గత ప్రభుత్వంలో ఒక బలహీన వర్గాలకు బీసీలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల గత ప్రభుత్వంలోనే శాంక్షన్ చేశాం. ఆ రోజు అది రాయలపేటలో ఒక ప్రైవేటు బిల్డింగ్ లో గత ప్రభుత్వంలోనే కూడా మనం కొన్ని రోజులు నడిపాం. ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని మళ్ళీ శంకర్రాయలపేటకు అక్కడ కూడా బాడికే ఈ రోజు అక్కడ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నడుపుతా ఉన్నారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలోనే దాదాపు 17 కోట్ల రూపాయలతో ఇదే పెద్ద పంజాబ్ నుంచి మనకు లింగాపురం మధ్యలో దాదాపు ల్యాండ్ కూడా మనం తీసుకున్నాం, జాగా ఇచ్చాం, 17 రూపాయలు జీవో కూడా ఇచ్చాం. అయితే ఈ రోజు దాకా కూడా అది కార్యరూపం దాల్చలేదు. ల్యాండ్ కూడా టేకన్ ఓవర్ అయింది, హ్యాండ్ ఓవర్ టేకన్ ఓవర్ అయింది. మొన్ననే ముఖ్యమంత్రి గారితో మొట్టమొదటగా దాన్ని మళ్ళీ కూడా ఒక పక్కా బిల్డింగ్స్ తో ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల బీసీలకు సంబంధించి ఈ మండలంలో ఎక్కువ బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల వస్తే ఒక పక్క ఇటు ఒక పక్క అటు 2 కళాశాలలు మనకి ఇక్కడ ఉంటే ఈ మండలంలో భవిష్యత్తులో చదువుకొని ముందుకు రావడానికి మంచి అవకాశాలు ఉంటాయనేటువంటి ఆలోచనతో కూడా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ఈ పాఠశాల ఇంకా ముందుకు వెళ్ళాలా, ఇంకా బాగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు, ఎందుకంటే చెప్పారు అప్పుడే ఇక్కడ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉంది. ఈరోజు చిత్తూరు పట్టణంలో ఉండేటువంటి జూనియర్ కళాశాల కంటే పెద్ద పంజాబ్లో ఉండేటువంటి జూనియర్ కళాశాలలో ఎక్కువ స్ట్రెంత్ ఉందని కూడా చెప్పడం జరిగింది. దానికి ఒక ప్రభుత్వ హై స్కూల్లో ఇంతమంది పిల్లలు రావడం అనేది ఈ రోజు ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలతో కాంపిటీషన్ లో ఒక ప్రభుత్వ పాఠశాల ఇంతమంది రావాలంటే దానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం చాలా చోట్ల కాంపిటీషన్ విపరీతంగా ఉంది. గ్రామాల్లో మనందరం కూడా ఆదాయం కూడా పెరిగింది. ఈరోజు బయటకు పంపించి చదువు చెప్పించుకునేటువంటి శక్తి చాలా మందికి గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి పాఠశాల కంటే కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపించి ఈ రోజు ఆ స్కూల్స్ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ అదే గ్రామంలోకి ఈ రోజు బండ్ అంటే బస్సులు వ్యాన్లు పంపించి పిల్లలు తీసుకొని చదివిస్తా ఉంటే అక్కడ వాళ్ళు బాగా చదువుకుంటారనేటువంటి ఆశతో చాలా మంది ఈ రోజు బయటకు పంపించేటువంటి పరిస్థితుల్లో
ఒక ప్రభుత్వ పాఠశాల ఇంత బ్రహ్మాండంగా ఉంటే దీనికి అప్రిషియేట్ చేయాలా, దీనికి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధుల పరంగా సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరొకసారి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే విద్య ప్రభుత్వంలో మనం ప్రభుత్వ పాఠశాలలో చదువు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది పైకి రావడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా దానికి ప్రోత్సహిస్తా ఉంది. మళ్ళీ కూడా ఈ రోజు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కార్యక్రమం కూడా త్వరలోనే కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రభుత్వ పరంగా కూడా ఎక్కువ ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారో వాళ్లకు ప్రయారిటీ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు ఎంతమంది ఉంటే అంతమందికి దాన్ని ఇవ్వగలిగితే ఇంకా ఎక్కువగా కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా అని ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా కూడా చేస్తానని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈరోజు కాంపిటీషన్, ఇటువంటి కాంపిటీషన్ లో ఇంకా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు రావాలంటే గత ప్రభుత్వంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. నాడు కేంద్ర, నాడు నేడు కింద రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖకు ఇబ్బడి ముబ్బడిగా కావలసినటువంటి నిధులు ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా రెండు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అక్కడ ఉన్నటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు చాలా చోట్ల చాలా పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి. వాటికి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా చాలా చోట్ల ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా కరెక్ట్ గా ఆ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలు ఎక్కడైనా ఉంటే అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ మౌలికమైనటువంటి సదుపాయాలు కానీ వాటిని చేయాలంటే ఒక ప్రభుత్వమే కాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి సియాస్ నిధులు కానీ అవి రెండూ కూడా తీసుకొని కొంతవరకు చేయగలిగితే ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ విధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ముందుకు వెళ్ళాలా. గ్రామాల్లో ఉన్నటువంటి మరి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ గ్రామస్తులు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళని కూడా కోరుకుంటూ ఈ రోజు ప్రభుత్వం నుంచి పిల్లలకు సంబంధించినటువంటి కిట్స్ ఏవైతే స్కూల్ బ్యాగ్స్ కానీ షూస్ కానీ అటువంటి కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ రోజు వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి తిరుపతి నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల అధికారులకి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరు కేవలం కార్యాలయాల్లో ఏసీ గదులకే పరిమితం కావద్దండి. మిట్ట మీదలో మోటార్ బోర్డు చెడిపోయి 3 నెలలు గడుస్తున్నా కార్పొరేటర్ గాని అధికారులు గాని పట్టించుకోలేదు. నగరపాలక సంస్థలో కొంతమంది అధికారులు కమిషన్లకు కక్కుర్తిపడి మాస్టర్ ప్లాన్ రోడ్లు ముద్దు, మంచినీటి బోర్లు వద్దు అన్న చందంగా ఇంజనీరింగ్ వ్యవస్థ మారిందని మండిపడ్డారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో డెంగ్యూ, డయేరియా, మలేరియా జ్వరాలు ప్రబలకుండా సత్వర చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచి ప్రతినిత్యం దోమల నివారణకు కాలువల్లో చెత్త తీసి ఫాగింగ్, బ్లీచింగ్ ప్రతి వీధిలో తప్పనిసరిగా చేయాలని పేర్కొన్నారు. మిట్ట వీధిలో మోటార్ బోర్ చెడిపోయి 3 నెలలు కావస్తున్నదని అనేక మార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో స్థానిక మహిళల విజ్ఞప్తి మేరకు శుక్రవారం నవీన్ మిట్ట వీధిలో పర్యటించారు. మిట్ట వీధి మహిళలు మాట్లాడుతూ నేల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రతినిత్యం కాలువల శుభ్రం చేయకపోవడంతో దోమల బెడద పెరిగి అనారోగ్యం పాలవుతున్నామని, వీధిలో సిమెంట్ రోడ్డు అసంపూర్తిగా వేసి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు గాని కార్పొరేటర్లు గాని ఇటువైపు రావడమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిట్టవీధి ప్రజలు 3 నెలలుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఈరోజు ఉదయం నవీన్ కు స్థానికులు తెలియజేయడంతో వెంటనే స్పందించి వార్డులోకి వచ్చి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డికి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను వార్డు ప్రజలు జ్ఞాపికగా అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కిషోర్ సింగ్, బాలాజీ, ముని, పద్మావతి, భువనేశ్వరి, జ్యోతి, లక్ష్మి, శేషమ్మ, మల్లిక తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో సామాన్య ప్రజలు వెళ్లాలంటే
కొంతమంది అవినీతి అధికారుల వల్ల ప్రజలు భయపడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, నగరపాలక సంస్థలో అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టండి. ఎవరైనా సరే లంచం అడిగితే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు పద్ధతులు మార్చుకొని ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజా సంక్షేమ పరిపాలన కోసం, అవినీతి రహిత పరిపాలన కోసం ఎన్డీఏ పార్టీ పనిచేస్తుందని చెప్పి స్థానిక సమస్యల మీద ఎమ్మెల్యే గారితో చర్చించి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో సమగ్రమైనటువంటి సమాచారంతో ప్రజలు ఏ సమస్య ఎక్కడున్నా కూడా దయచేసి మా దృష్టికి తీసుకురండి. పరిష్కరించే బాధ్యతని ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నానండి.